చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది భౌగోళికంగా మీరు చెప్తున్నట్టుగా. అంటే ఇక్కడ కేంద్ర బలగాలతో కలిసి ప్రతి 5 కిలోమీటర్లకు క్యాంప్ ఏర్పాటు చేశామని ఇప్పటికే చెప్తున్నప్పటికీ కూడా అంత లోపలికి చొచ్చుకు వెళ్ళగలిగారంటే నిజంగా ఎలాంటి సవాలు ఎదుర్కొన్నారు మీరు? భౌగోళికంగా కొంత అనుకూలమైన పరిస్థితులు అయితే ఉండవు. సో మీకు ఎదురైనటువంటి ఛాలెంజెస్ ఏంటి ఆ టైంలో? ఆ ఏరియా అంటే అక్కడ నడుచుకుంటూ వెళ్ళడం చాలా కష్టం అండి. కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ కొండలు ఉంటాయి అక్కడ. ఆ పైన సమ్మర్ లో అది కూడా మధ్యాహ్నం పూట అటువంటి ఏరియాలో వెంచర్ చేయడం అనేది చాలా చాలా సాహసంతో కూడినటువంటి పని, కష్టంతో కూడినటువంటి పని. అయితే నేను మీకు చెప్పినట్లుగా ఫోర్సెస్ లో ఆ యూనిటీ కానీ ఆ మోటివేషన్ కానీ, అంటే ఈ ప్రజల్ని ఈ హింసతో కూడినటువంటి సిద్ధాంతాల నుంచి దూరం చేయాలి అనే మోటివేషన్ కానీ ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఆ మోటివేషన్ వల్ల మేము ఈ సాధించగలిగాం. రైట్. ఇక్కడ ఎస్పీ గారు, హిడ్మా టార్గెట్గా ఇదంతా సాగుతుంది అంటున్నారు. వాస్తవానికి హిడ్మా చనిపోయారు ఆల్రెడీ ఎప్పుడు అంటూ ఇటు భద్రతా బలగాలు చెప్తున్నాయి, లేదు హిడ్మా బతికే ఉన్నారంటూ మావోయిస్టులు చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి హిడ్మా టార్గెట్గానే ఇదంతా సాగుతుందా? దీనిపై మీరేమంటారు, ఏం స్పందిస్తారు? హిడ్మా అన్న వ్యక్తి సౌత్ బస్తర్ లో ఉంటాడండి. ఇది నార్త్ బస్తర్. అయితే కొన్ని నెలల క్రితం అతన్ని సౌత్ బస్తర్ లో ఇన్ఛార్జ్ గా తీసివేసి నార్త్ పంపించారని ఒక సమాచారం. అయితే అది ఇప్పటి వరకు మేము కన్ఫర్మ్ చేయలేకపోయాం. ఈ ఆపరేషన్ లో మాకు హిడ్మా ఇన్ఫర్మేషన్ లేదండి. ఇది పెద్దవాళ్ళు, అంతకంటే పెద్దవాళ్ళు, సోను, ఈ కమలేష్, రాజ్మన్, వీళ్ళ ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళాం. అండ్ మాకు తెలిసినంత వరకు హిడ్మా చనిపోలేదు. అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం మీ దృష్టిలో ప్రస్తుతానికి హిడ్మా బతికే ఉన్నారా? ఎస్. రైట్. ఎస్. మావోయిస్టుల కోసం భద్రతా బలగాల వేట ఇంకా కొనసాగుతుందా? అసలు మీ టార్గెట్ ఏంటండి? మా టార్గెట్ క్లియర్ అండి. ఇక్కడ ఈ ఏరియాస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సరెండర్ కోసం ప్రేరేపించడం, వీళ్ళందరి కోసం డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది అందుకునేటట్టు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ మేము ఇవ్వడం. పబ్లిక్ కి కావాల్సింది డెవలప్మెంట్, పబ్లిక్ కి కావాల్సింది భద్రత. ఇవి కల్పించడానికి అది సరెండర్ కావచ్చు, అరెస్ట్ కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, ఏది అవసరం అయితే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్. అలాగే అంటే ఎస్పీ గారు, ఇక్కడ మీరు బీజాపూర్లో పనిచేశారు ఎస్పీగా. గతంలో మావోయిస్టుల ఏరువేత కార్యక్రమానికి సంబంధించిన ఆపరేషన్లో చాలా చురుగ్గా పాల్పంచుకున్నారు. ఇప్పుడు నార్త్ బస్టర్